వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎంఎస్ అఫీషియల్ తెలుగు. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. ఏంటో చాలా చాలా బిజీగా ఉంది. ఏంటంటే ఇవాళ వేడివేడి అన్నంతో మామిడికాయ పులిహోర చేస్తుంది. ఎలా చేస్తుందో మనం కూడా ఒక లుక్ వేద్దాం. అసలు ఎలా చేస్తుంది ఏంటి అని. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి మన వీడియోస్ షేర్ అవుతాయి మీరు లైక్ చేయడం వల్ల. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే వేడివేడి అన్నం అంతా బయటికి తీస్తుంది. కొండలో ఉండింది, చాలా బాగుంది అన్నం, పొడి పొడిలాడుతా. అన్నం కొంచెం ఇలా చల్లారాలి. చల్లారి పెట్టుకుంటుంది. వేడి వేడి అన్నంలో కలపలేం కదా, చేయి పెట్టి, అందుకే గరిటతో అలా తిప్పుతా ఉంది. అన్నం కొంచెం అడుగంటింది, పొయ్యి మీద కదా. ఇప్పుడు అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుంటుంది. సాల్ట్ వేసుకుందాం. అన్నం చల్లారింది, ఇంకా చేత్తో కలుపుతుంది అనమాట. కొంచెం ఆయిల్ చేతికి అంటించుకొని కలుపుతుంది. అన్నం అంతా ముద్ద అవ్వకుండా లైట్గా కొంచెం ఒక టీ స్పూన్ అంత ఆయిల్ కలుపుతా ఉంది పెట్టుకొని. అలాగే నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మన మామిడికాయ తురుము. ఈ మామిడికాయలు అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక రెండు కొయ్యమంటే మా అన్న కోసాడు. ఇంకా కోసింది ఇవాళ మామిడికాయ పులిహోర చేస్తుంది. అసలు మామూలుగా ఉండదు మామిడికాయ పులిహోర. ఎవరైనా ఇప్పటి వరకు మీ ఇంట్లో ఎవరైతే చేసుకోలేదో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే చింతపండు పులిహోర కన్నా, నిమ్మకాయ పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర డిఫరెంట్ టేస్ట్. చాలా బాగుంటది. అసలు తినే కొంది తినబుద్ధి అయిద్ది. ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో. ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది. పొయ్యి మీద కళాయి పెట్టుకొని పులిహోరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. దానికి కావాల్సిన కరివేపాకు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుంటుంది మా అమ్మ. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి దాంట్లో వేసుకొని వేయించుకుంటుంది. అలాగే కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా టేస్ట్ ఉంటుంది వీటి వల్ల. అలాగే కొన్ని పల్లీలు. పోపు దినుసుల వల్ల పులిహోరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటుంటే పంటి కింద భలే టేస్ట్ అనిపిస్తుంది. పల్లీలు కూడా ఇష్టమైన వాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళు పక్కన పడేస్తారు. నాకైతే పల్లీలు ఇష్టం ఉండదు పులిహోరలో. మా అమ్మ మంచిగా తింటది పులిహోరలో. అలాగే ఒక పక్క ఇంకా పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి వేరేగా. వాటిల్లోనే వేయాలి కానీ మర్చిపోయింది అనమాట. ఇంకా తర్వాత కొంచెం పసుపు, సరిపడ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఎక్కువే వేసిద్ది, ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట మా అమ్మకి. కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువ వేస్తుంది. కొంచెం ఇంగు వేసింది. బాగుంది. అసలు టేస్ట్ చేసి చూస్తే అస్సలు మామూలుగా లేదు పులిహోర.
అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత దించుకోవాలి. ఇంకా దించుకొని అన్నంలో కలిపేసుకోవడమే. అన్నంలో ఫస్ట్ పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకున్నాక తాలింపు మొత్తం అన్నంలో వేసేసుకోండి. ఉప్పు, పులుపు మంచిగా సరిపోయిందనుకోండి, ఇంకా అన్నం ఆటోమేటిక్గా అదే టేస్ట్ అనేది మంచిగా వస్తది అన్నమాట. అన్నం చూసారా మంచిగా కలిసిపోయింది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.